బాల్యంలో కూడా బాగానే ఉన్నాడు అమ్మా. తర్వాత అనేకులుగా వింతగా ఉన్నాడంటే ఎప్పుడంటే తన పాపములో పడినప్పుడు. ఎప్పుడు పడ్డాడు? రాజుగా అభిషేకింపబడ్డాడు. దేవుని ఆయనకు ఒక బిరుదు ఇచ్చాడు. ఏంటి? నా హృదయానుసారుడు కదా. అలాగే మోషేకి ఒక బిరుదు ఉంది. ఏంటి? నా ఇల్లంతటిలో. అలాగే కొంతమంది పాత నిబంధన ప్రవక్తలకి మంచి బిరుదులు ఉన్నాయి. అలాగే దావీదు మహారాజుకి నా హృదయానుసారుడు. భోజనం అంటే ఎంత మంచి మాట కదమ్మా. అటువంటి రాజు ఏం చేశాడంట? ఆ సాతానుగాడు ఏం చేశాడు? నేత్రాశ కలిగించాడు కదా. ఆ కొండ మీద తీసుకెళ్ళి ఈ ప్రపంచం అంతా చూపించినట్టు ఇది ఏం చేశాడు? ఆ మిద్దె మీదకి వెళ్ళినప్పుడు ఆ బెత్షెబాని చూశాడు. తర్వాత ఏం చేశాడు? బెత్షెబా భార్య అయిన యూరియాని అకారణముగా యుద్ధానికి పంపించి చంపేశాడు. బెత్షెబాతో చేయకూడని తప్పు చేశాడు. తద్వారా ఏం చేశాడు? ఆజ్ఞలన్నిటిని కూడా 5వ ఆజ్ఞ ఏంటి? నరహత్య చేయకూడదు, హత్య చేశాడు. 6వ ఆజ్ఞ ఏంటి? వ్యభిచరింపకూడదు, వ్యభిచారం చేశాడు. 7వ ఆజ్ఞ ఏంటి? అది చేశాడు. 8వ ఆజ్ఞ ఏంటి? నీ పొరువానదగు దేనిని ఆశించకూడదు. ఆశించాడా? ఈ ఆజ్ఞలన్నీ మీరు కూడా ఏం చేశాడమ్మా? ఘోర పాపము చేసిన తర్వాత పశ్చాత్తాపం పడినా ఉపయోగం ఉందా? దాని పర్యాసనం ఏంటి? రాజ్యము పోయింది, కుమారులు తిరుగుబాటు చేశారు, బెత్షెబా ద్వారా కలిగిన బిడ్డ చనిపోయాడు. ఆ పశ్చాత్తాప పడిన రీతి వాక్యంలో ఉంది. ఏమో ఆయన కన్నీటితో పరుపు తడిసి, అంటే నిజంగానే మనం నీటిలో పడాల్సిన పరుపు తీరిందని కాదు, కానీ అంటే అతను అంగలార్చి నిట్టూర్చి పశ్చాత్తాప పడినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. రాజైన దావీదు అతని గర్భవాసన మొదలుకొని ఆ తర్వాత బాల్యము నుండి యవన దశ నుండి రాజుగా వచ్చిన తర్వాత ఏం చేశాడమ్మా? తప్పు చేసి ఏం చేశాడు? నేను అనేకులకు వింతగా ఉన్నాను, ఆయనను నాకు బలమైన దుర్గము నీవే. ఆయన ఇంకా ఏం చేశాడంటే అమ్మా ఒక క్షణం 2 సమూయేలు 22 అధ్యాయం 2 సమూయేలు 22 అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చూడండి. యెహోవా తన్ను సౌలు చేతుల నుండి, తన శత్రువులందరి చేతుల నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తుతించెను. అతడు ఇట్లనేను, యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయన ఆశ్రయించుదును, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము, ఆయనే నాకు చాలము, ఆయన నాకు రక్షకుడు. ఎప్పుడైతే పాపములో పడి పశ్చాత్తాప పొందిన తర్వాత అమ్మా పశ్చాత్తాపడుతూనే ఒకసారి ఈ సమూయేలు చేతుల నుంచి దేవుడు తను తప్పించిన విధం. ఎందుకంటే దేవుడు ఆయన పట్ల చేసిన ఈ అద్భుత కార్యాలన్నీ కూడా ఆయన మర్చిపోయాడు. నేను అనేకులకు వింతగా ఉన్నానంటే ఆయన గతంలో సౌలు రాజు చేతుల నుంచి మన గ్రంథంలో అయితే 2 సార్లు ఉంది, కానీ యోధారాజుల గ్రంథంలో 21 సార్లు సౌలు రాజు ఆయన మీద ఏం చేశాడంటే హత్య ప్రయత్నం. మనది కాకుండా యూదులకు ఇంకో గ్రంథం ఉంది, దాన్ని యోధారాజుల గ్రంథం అని చెప్పి రాజులు పుస్తకాలు మనం చూస్తాం. 21 మార్లు ఆయన మీద ఏం చేశాడంట? హత్యా ప్రయత్నం చేశాడు. అటువంటి సమయంలో దేవుడు ఆయన్ని చాలా అద్భుత రీతిగా తప్పించి రాజుగా చేసిన తర్వాత ఆయన చేసినటువంటి గొప్ప భయంకరమైన పాపం ఏంటంటే యూరియాని అకారణముగా హత్య చేయడం, యూరియా భార్యని తప్పు చేయడానికి పురికొల్పడం. తద్వారా తను దేవుని శిక్షకు లోనయ్యాడు. కానీ పశ్చాత్తాపంతో మారు మనసు పొందాడు. ఎందుకంటే నాతాను ప్రవక్త వచ్చినప్పుడు కూడా అతను తప్పును ఒప్పుడానికి ఇష్టపడ్డా? లేదు. నాతాను ఏం చెప్పాడు? గొర్రెల కాపరి కాబట్టి ఆయనకి గొర్రె పిల్లలన్నా చాలా ఇష్టం. ఎందుకంటే గొర్రెల కాపరిగా గొర్రెలు మేపినవాడు కనుక ఆ గొర్రె పిల్ల కథ చెప్పినప్పుడు అతని మనసు ఆ తప్పు చేసిన ఆ దుర్మార్గుడు లేదా హంతకుడు నీవే అన్నప్పుడు అతను
పశ్చాత్తాప పొందాడు. అందుకే ఆ 9వ అధ్యాయంలో ఏమంటాడంటే, వృద్ధాప్యం ముందు నన్ను విడనాడకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడివకమంటాడు. అంటే గర్భవాసన మొదలుకొని ఇప్పుడు ఏమంటున్నాడైనా వృద్ధాప్యానికి వచ్చేసాడు.